Minister Modi, opposition leader Rahul Gandhi, and all the members of parliament. But I'm asking the same thing we did in India. Americans should do. That's why I'm meeting my friends. Dr. Larry Livingston, you will see him, Johnston. He is coming to India, God willing. యువతను వ్యసనాల నుంచి కాపాడటమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. బెట్టింగ్ అనేది కేవలం డబ్బు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, అది ఒక ప్రాణాంతక వ్యసనం. బైబిల్ చెబుతున్నట్లుగా దురాశ అన్ని కీడులకు మూలం. ఇలాంటి యాప్స్ వల్ల మన దేశంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మన బిడ్డల భవిష్యత్తుకు రక్షణ కవచం లాంటిది. అమెరికాలో కూడా ఇలాంటి చట్టం వస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి మార్పు అవుతుంది. మరి బెట్టింగ్ యాప్స్ నిషేధంపై మీ అభిప్రాయమేంటి? డాక్టర్ కె.ఏ. పాల్ చేసిన ఈ ప్రయత్నం సఫలమవుతుందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని Members of the Senate and Congress already expressing support out of 535. That's more than 10%. Fred, చూసారా 58 మంది కాంగ్రెస్మెన్లు సెనేటర్లు బ్యానింగ్ బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే తప్పకుండా జరుగుతుంది. మన దేశంలో చేశాము. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మద్దతు ఇచ్చారు. పొలిటీషియన్స్ అందరూ ఆగస్టు 20 బిల్ పాస్ చేశారు. ఇక్కడ కూడా చేసి తీరుతాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.